తిరుపతి కాళహస్తి మర్డర్ కేసుపై పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాయుడు హత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న కాళహస్తి నుంచి రాయుడు మృతదేహాన్ని సొంత వాహనంలో వినుత ఆమె భర్త కలిసి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దారి మధ్యలో తిరువళ్లూరు నుంచి రాయుడి డెడ్ బాడీని TN 112791 వాహనంలో తరలించింది వినుత కుటుంబం. రాయుడి మృతదేహాన్ని తరలించిన వాహనాన్ని చెన్నై పోలీసులు సీజ్ చేశారు. రాయుడు 15 ఏళ్ల వయసు నుంచి వినుత ఇంటిలో పనిచేస్తున్నాడు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వినుత కుటుంబ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదని వినుత ఆమె భర్త పోలీసులకు తెలిపారు. తనకు తానే చనిపోయాడే తప్ప తాము హత్య చేయలేదంటున్నారు వినుత. మరోవైపు వినుత పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.